పిఠాపురానికి కొత్త కష్టం రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్. ఏపీ పగబట్టిన వరుణుడితో వణికిపోతున్న పరిస్థితి. 2 వారాల క్రితం మొదలైన వర్షాలు చూస్తుండగానే భారీ వర్షాలుగా మారటం ఏపీలోని కోస్తాపై విరుచుకుపడిన పరిస్థితి. దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ ఉత్తరాంధ్రకు వాన కష్టదారింపించిన పరిస్థితి. ఇదిలా ఉంటే ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వాన ఖాయమని చెప్పిన పరిస్థితి. దీంతో ఏ ప్రాంతంలో ఎప్పుడు వరద ముంచేస్తుందన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితి ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురానికే వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేళ ఇక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు వీలుగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తానే స్వయంగా రంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ఏలేరు రిజర్వాయర్ కు భారీ వర్ష నీరు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ వరద కారణంగా పిఠాపురానికి వరద ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. రిజర్వాయర్ గరిష్ట సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ఇప్పటికే 20 టీఎంసీలు వరద నీరు వచ్చి చేరినట్లుగా చెప్పారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలను మొదలు పెట్టాలని అధికారుల్ని కోరారు. అదే సమయంలో చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సంబంధిత అధికారులు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురం వ్యవహారాల్ని తానే దగ్గరుండి చూసుకోవటానికి వీలుగా పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా సోమవారం కాకినాడలో పర్యటించనున్నారు. ఇప్పటికే కాకినాడ కలెక్టర్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ పలు సూచనలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం, నవకండ్రవాడ ప్రాంతాలకు వరద ముప్పు ఉందన్న వాదన నేపథ్యంలో అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఏలేరు వరద ముప్పు నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో పరిస్థితుల్ని తానే స్వయంగా తెలుసుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ ఉత్కంఠంగా మారింది.